రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఉద్యమాలు ఎలా నిర్మాణం అవుతాయి? ఉద్యమాలు నిర్మాణం కావాలన్నట్టయితే దాని వెనక ప్రజా మద్దతు ఉండాలి. ప్రజా మద్దతు ఎలా వస్తుంది? ప్రజా మద్దతు ప్రజలకు విషయం తెలియజేయటం వల్ల, ప్రజల్లో భావావేశాన్ని కలగజేయటం వల్ల, ఆ ప్రజలు రోడ్డెక్కడం వల్ల, తద్వారా వచ్చేటటువంటి జనశక్తి ఏదైతే ఉందో ఆ జనశక్తి ఆధారంగా ఉద్యమాలు వస్తాయి. అయితే ఉద్యమాలన్నిట్లోనూ కొన్ని ఉద్యమాలు వేరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు ఉద్యమాల్లో కొన్ని ఉద్యమాలు వేరు. కొన్ని ఉద్యమాల వెనుక ఆ ఉద్యమం ప్రారంభించగానే స్వచ్ఛంద సంస్థలు వెనకొచ్చి నిలబడిపోతాయి. స్వచ్ఛంద సంస్థల మాధ్యమంగా డబ్బులు వచ్చేస్తాయి. అందులో పాల్గొనే వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీరిపోతుంటాయి. భోజన సదుపాయాలు వచ్చేస్తుంటాయి. దీనితో పాటు ఒక ఈకోసిస్టమ్ మొత్తము దానికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా అందులో దుంకేస్తుంది. లాయర్లు వచ్చేస్తారు. అదేవిధంగా కొందరు సినీ నటులు, వామపక్ష భావాలు ఉన్నటువంటి సినీ నటులు వచ్చేస్తారు. కొందరు పారిశ్రామికవేత్తలు వస్తారు. కొందరు మేధావులుగా చలామణి అయ్యేటటువంటి విశ్లేషకులు వస్తారు. వాళ్ళతో పాటు కొంత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఈగలు వాలినట్టు వాలి దానిని కమ్ముకుని కాచుకుని దానికి ప్రచారం కల్పిస్తారు. అయితే ఆధునిక యుగంలో ఇదొక్కటే సరిపోదు. ఇకోసిస్టమ్ ఒక్కటే సరిపోదు. ఇకోసిస్టమ్ షాహీన్ బాగ్ వరకు సరిపోయింది. ఫార్మర్స్ ప్రొటెస్ట్, రైతుల ఉద్యమం ఏదైతే జరిగిందో దాని వరకు ఇకోసిస్టమ్లు సరిపోయినాయి. కానీ ఇప్పుడు భారతదేశంలోని ప్రజలను ప్రభావితం చేయాలన్నట్టయితే సోషల్ మీడియా కావాలి. కాబట్టి సోషల్ మీడియా ఆల్గోరిథం ఏ రకంగా పనిచేస్తుంది, సోషల్ మీడియా ఏ రకంగా ఈ వార్తల్ని ప్రభావితం చేస్తుంది అన్నది ఒక ఉద్యమం యొక్క సాఫల్యము వైఫల్యానికి చాలా కీలకమవుతుంది. రెండు విద్యార్థి ఉద్యమాలు రెండు కూడా పరీక్షల పేపర్ల లీకేజీకి సంబంధించి జరుగుతున్నాయి. ఒకటి ఢిల్లీలో ఇటీవలే మనం చూసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం. పేరు నీట్ది, కానీ అక్కడ రకరకాల నినాదాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ అదొక విద్యార్థి ఉద్యమంగా మనం చెప్పుకోవాలి. దానిలో నాయకుల్లో విద్యార్థులు ఎవరు లేకపోయినప్పటికీ చాలామంది ఎంఎన్సీల్లో, మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార సంస్థలతో ముడిపడ్డ వాళ్ళు ఉన్నప్పటికీ అది విద్యార్థి ఉద్యమంగానే అది ప్రజల మనస్సులో ముద్ర వేసుకుపోయింది. రెండవ ఉద్యమం జార్ఖండ్లో నడుస్తుంది. జార్ఖండ్లో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక స్టేడియంలో ఉండి వాళ్ళు గత 21 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. గాంధేయ పద్ధతిలో ఉద్యమం చేస్తున్నారు. శాంతియుత పద్ధతుల్లో ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వటం లేదు. ఆఖరికి ఏ స్థాయి అంటే ముఖ్యమంత్రిని కూడా విమర్శించటం లేదు. ముఖ్యమంత్రి తండ్రి పుట్టినరోజు, ముఖ్యమంత్రి తండ్రి శిబు సోరెన్, ఆయన పుట్టినరోజును సైతము వాళ్ళు నిర్వహించారు. అంత శాంతియుతంగా వాళ్ళ కార్యక్రమం జరుగుతోంది. అయినప్పటికీ వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగింది, వాళ్ళ మీద దమనకాండ జరిగింది. దాని వార్తలు రావడం లేదు. జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమం వార్తలు ఎందుకు రావడం లేదు? జంతర్ మంతర్లో జరిగినటువంటి ప్రొటెస్ట్కి ఎందుకంత ప్రచారం వచ్చింది? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. దీనికి జవాబు చాలా సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఎన్డీటీవీలో పనిచేసే శివ్ అరూర్ తన ఇండియా మ్యాటర్స్ అనే ప్రోగ్రాంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. డేటా బీయింగ్స్ అనేటటువంటి డేటా సంస్థ సహకారంతో అతను ఈ రెండు ఉద్యమాల వెనక ఉన్నటువంటి అసలు కథని తెలియజేశాడు. అదేంటంటే ఢిల్లీకి సంబంధించిన సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ వెనక సోషల్ మీడియా పోస్టులు దాదాపు 5239 పోస్టులు ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో రీల్స్ రూపంలో కానీ, పోస్టుల రూపంలో కానీ, కామెంట్ల రూపంగా వచ్చాయి. నిజానికి ఇవి చాలా తక్కువ. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈ దేశంలో 48 కోట్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి చెప్పాలంటే 0.001% అవుతుంది ఈ 5000 పోస్టు. కానీ ఈ 5239 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని పోస్ట్ చేసింది 3100 అకౌంట్స్ నుంచి.
అంటే ఒక్కో అకౌంట్ నుంచి 1 లేదా 2 పోస్టులను పోస్ట్ చేశారు. కానీ ఇవి ఎంతమందిని చేరాయి? ఇవి 1,80,00,000 మందిని చేరాయి. 1,80,00,000 మందిని చేరడంతో దేశమంతా కూడాను కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటి హడావిడి ప్రారంభమైంది. పత్రికల్లో అది వార్త అయింది, మీడియా దాన్ని ఎత్తుకుంది. మొత్తం మీద పెద్ద హడావిడి జరిగింది. అంటే ఈ మొత్తం అంతా ఒక్కొక్క పోస్ట్కి 3,500 ఎంగేజ్మెంట్స్ వచ్చినాయి. జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం, జార్ఖండ్లో 290 అకౌంట్స్ నుంచి 1062 పోస్టులు వచ్చినాయి. ఈ 1062 పోస్టులు దాని రీచ్, సోషల్ మీడియాలో రీచ్, ఇన్స్టాగ్రామ్లో దాని రీచ్ మొత్తం అంతా కలిపితే 6 లక్షలు, కేవలం 6 లక్షలు. 1,80,00,000 ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? అంటే జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని సోషల్ మీడియా, నిజానికి ఈ సోషల్ మీడియా సంస్థల యొక్క ఆల్గోరిథం పుష్ చేసి వీటి యొక్క రీచ్ని పెంచింది. రీచ్ని పెంచిన కారణంగా సిజేపీ ఉద్యమం తక్కువ మంది వచ్చినప్పటికీ 20వ తారీఖు వరకు జనం లేరు. 20, 21, 22, 23లోనే జనం ఎక్కువగా వచ్చినారు. జూలై 20 నుంచి 23 మధ్యలోనే జనం ఎక్కువగా వచ్చారు. ఆ సమయంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇవన్నీ కూడా సంఘటనలు అప్పుడు జరిగినాయి. అప్పుడు మాత్రమే జనం ఎక్కువ వచ్చారు. అంతకు ముందు జనం తక్కువ ఉన్నారు. అయినా కూడాను ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్గోరిథం దానిని పుష్ చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా జూలై 20 నుంచి అయితే హఠాత్తుగా పెరిగిందనమాట. ఒక్కొక్క రీల్కి 3 లక్షల వరకు వ్యూస్ వచ్చాయని చెప్పి ఈ ఇండియా మ్యాటర్స్ సంస్థ కార్యక్రమంలో శివ్ అరూర్ సాధికారికంగా స్టాటిస్టిక్స్ చూపించారంటే ఒక్కొక్క రీల్ చేస్తే దాన్ని 3 లక్షల మంది, 4 లక్షల మంది వాచ్ చేసేలాగా ఆల్గోరిథం దానిని పుష్ చేసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ విషయానికి వచ్చేటప్పటికి అది ఉద్యమం ప్రారంభమైన తొలి కొద్ది రోజుల్లో 2,80,000 వ్యూస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత నుంచి ఎంగేజ్మెంట్ క్రమేపీ పడిపోతూ వచ్చింది. ఎందుకంటే ఈ ఆల్గోరిథం దానిని పైకి పుష్ చేయలేదు, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్నటువంటి సంస్థలు దానిని ఏ రకంగానైతే పుష్ చేసినాయో ఆ రకమైనటువంటి ప్రయత్నంకు దీనిలో జరగలేదు. మొత్తం మీద ఆగస్టు 10వ తారీఖున పోలీసు లాఠీచార్జీ విద్యార్థుల మీద జరిగింది. ఆ సమయానికి ఇన్స్టాగ్రామ్ నుంచి బీహార్ ఉద్యమం దాదాపుగా కనుమరుగైపోయింది. దీన్ని బట్టి దేన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరిని ఇమేజ్ని పైకి తీసుకెళ్ళాలి, ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ గేమ్ అంతా కూడాను సోషల్ మీడియాలో ఏ రకంగా ఆడటం జరుగుతుంది, ఆల్గోరిథమ్స్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద డేటా సంస్థలు ఏ రకంగా గేమ్ని ఆడుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గేమ్ ఏ స్థాయికి వచ్చిందంటే కాక్రోచ్ జనతా పార్టీతో ఉద్యమం పీక్లో ఉన్న సమయంలో విద్యార్థులతో నేరుగా ప్రధానమంత్రి మాట్లాడారు. దానికి కోట్లాది వ్యూస్ వచ్చినాయి కొద్ది గంటల్లోనే. కానీ 6 గంటల పాటు దానిని సోషల్ మీడియా నుంచి తీసేశారు, కనపడకుండా చేశారు. చివరికి ప్రభుత్వము ప్రొటెస్ట్ చేసిన తర్వాత కానీ మళ్ళీ అది రీఅపియర్ కాలేదు. అప్పటికి దాని ప్రభావం పూర్తిగా తగ్గేలాగా చేయటం జరిగింది. అంటే ఈ రకమైన గేమ్ వల్ల ఉద్యమాలను బిల్డ్ చేయటం, ఉద్యమాలని పడగొట్టడం. కాబట్టి సోషల్ మీడియా ఏదన్నా ఒక ఇష్యూని చేపట్టగానే ఆవేశపడిపోవడం కాకుండా రేషనల్ హేతుబద్ధమైనటువంటి పద్ధతిలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసలు ఈ ఉద్యమం వెనుకున్నటువంటి శక్తులు ఏమిటి, ఈ ఉద్యమం సాధించాలనుకున్నది ఏంటి, ఈ ఉద్యమం ఏం చేయదలుచుకుంది, దీని వెనుకున్నటువంటి ఫోర్సెస్ ఏంటి, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హఠాత్తుగా ఇది ఎందుకు స్పైక్ అవుతున్నది, ఈ విషయాలను సర్వసాధారణ ప్రజానీకము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సోషల్ మీడియా హవాలో కొట్టుకుపోవడం కాకుండా ఈ ఆల్గోరిథంల ఆటను దాటి చూడగలిగేటటువంటి
సామర్థ్యాన్ని పెంచుకోవాలి, సోషల్ మీడియా గేమ్ను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ గేమ్ సిజేపీని ఒక నేషనల్ న్యూస్గా మార్చింది, ఒక నేషనల్ టాపిక్గా మార్చింది. ఇదే గేమ్ అంతకన్నా పెద్ద ఉద్యమమైనప్పటికీ, అంతకన్నా తీవ్రమైన ఉద్యమం నడుస్తున్నప్పటికీ జార్ఖండ్ విద్యార్థుల పోరాటాన్ని అట్టడుగుకి అధోగతికి తీసుకెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.